బాలీవుడ్ నుంచి కూడా ప్రముఖులందరూ కూడా ఆమిర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, షారుఖ్ ఖాన్ ఇంతమంది బడా నాయకులు ఎవరైతే హీరోలు అని చెప్పుకుంటున్నామో వాళ్ళంతా కూడా ఇప్పటి వరకు ఒక్క ట్వీట్ కూడా ఇవ్వని వాళ్ళు హీరోలు కాదండి, జీరోలు, వేస్ట్ నా కొడుకులు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళని హీరోలను చేసింది మన వాళ్ళే కదా. కేవలం ముస్లింలు చూస్తే హీరోలు కాదు కదండి, హిందువులు వాళ్ళ సినిమాలు చూసి ఇవాళ వాళ్ళని హీరోలుగా చెప్తున్నాడు. రియల్ హీరో ఇస్ ఆర్మీ. ఎవరైతే ఆర్మీ సోల్జర్ రియల్ హీరో. వాడు హీరో ఎందుకు అవుతాడండి? వాడు యాక్టర్, వాడు డబ్బులు తీసుకొని యాక్టింగ్ చేసేవాడు. వాడు హీరో ఎలా అవుతాడు? హీరో కాదండి, వాడు జీరో. వాడు ఒక మతతత్వవాది వాడు. ఎందుకంటే ఈ కాన్లు అనేది చూస్తాం మనం, గతంలో కూడా చూస్తే మాబ్ లించింగ్ అని చెప్పేసి ఎక్కడో జాడి జరిగితే ఈ దేశంలో మాకు ఉండడానికి ఇది లేదు, మాకు నచ్చట్లేదు ఈ దేశం అంతా హిందుత్వం అని మాట్లాడేటువంటి వ్యక్తి ఆ ఖాన్. ఎవడైనా కానీ సల్మాన్ ఖాన్ కానీ, షారూఖ్ ఖాన్ కానీ, మిగతా ఖాన్లు కానీ ఎవడైనా వీళ్ళ డిఎన్ఏ అంతా ముస్లిం డిఎన్ఏ అండి. ఈ దేశ వ్యతిరేకులే వీళ్ళంతా. కాబట్టి ఇవాళ మనము ఏదైతే ఈ దాడులకు పాల్పడుతున్న వాడి విషయంలో కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఎందుకు ఆలోచించమంటున్నానంటే ఇవాళ రాజ్యాధికారం ఒక చేతిలో పెడతా ఉన్నాం. అంటే ఇవాళ చూడండి 99 ఓట్లు వేస్తే ఒక్క ఓటుతో గెలిచినోడు కూడా ఈ హీరో అయిపోతే ఎమ్మెల్యేనో రాజ్యాధికారం వస్తూ ఉంది. మిగతా 99 ఓట్లకు లెక్క లేకుండా పోతుంది. అంటే నీవు వేసే ఓటు ఎంత విలువైనటువంటిది, ఎవరికి వేస్తున్నావా ఓటు గమనిస్తున్నామా? హిందూయేతరులకు ఓటు వేసి ఇలా మన దేశం మీద దాడులకు ప్రేరేపించే పార్టీలకు మనము వంత పలుకుతున్నామే. కాబట్టి నేనేమంటానంటే ఏదైతే ఓటు మన అస్త్రము, మన హిందూ ఎజెండాకి ఓటు వేయాలి. హిందువులము సంఘటితంగా ఉండాలి. మన దేశం ఇప్పుడు దేశం బాగుంటుంది, ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. కానీ ఇవాళ మనకు ఎక్కడ ఊర్లోనే పరిస్థితి ఎలా ఉందండి? ఇప్పుడు ఏదైనా ఫండ్స్ వస్తే ఇప్పుడు మనం ట్యాక్సీలు కట్టేది 99% హిందువులే కడుతున్నారు. అన్ని మతం ట్యాక్స్ కట్టట్లేదు. ఓల్డ్ సిటీలో పోతే కరెంటు బిల్లు కూడా కట్టట్లేదు. వాళ్ళ కరెంటు బిల్లు కూడా మనం కడుతున్నాం. ఎంతమంది తెలుసండి? మీరు ఎలా చెప్పగలరు వాళ్ళు కట్టట్లేదు? మొన్న ఒక బిల్ కలెక్టర్, కరెంటు బిల్ కలెక్టర్ వెళ్తే వాడిని కొట్టి తరిమేసినటువంటి సంగతులు. ఇల్లీగల్గా వైర్లు తగిలించుకునేది మొత్తం ఓల్డ్ సిటీలోనే. ఓల్డ్ సిటీలో ఉంటే ఈ ముస్లింలు చేసినటువంటి దాష్టికాలకు అండ ఇంకొక ముస్లిమే. వాడిని గెలిపించేది మన హిందువులే. ఓల్డ్ సిటీ మాది, అసలు హైదరాబాద్ మాది అని అంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు నిజాములు పాలించినటువంటి ఈ రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్. సో దీంట్లో హిందువులు వచ్చి చేరారు తప్ప ఇదంతా కూడా మాది అని కూడా వాళ్ళు చెప్తున్నారు. అవునండి. మీరు ఎప్పుడు పాలించారండి? ఎన్ని సంవత్సరాల చరిత్ర మీది? నా రాముడు వెళ్ళిన రాజ్యం కదా. ఈ రాజ్యం అంతా కూడా భద్రాచలం ఎక్కడదండి? అక్కడ మీ చరిత్రలో మీరే చెప్తున్నారు కదా, భద్రాచలంలో రామదాసుని అరెస్ట్ చేస్తే రాముడు వచ్చి చెప్పి విడిపించడని కళలోకి ఒక ముస్లిం రాజుకు వచ్చి చెప్పారండి. మరి నా రాముడు ఉన్నటువంటి నేల ఇది, నా దేవుడు ఉన్నటువంటి నేల మీది ఎక్కడండి? మీరు అక్రమదారులు ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ అవతల నుంచి వచ్చి నా దేశాన్ని అంతా దోచుకున్నటువంటి మొఘలాయిలు అంతా ఎక్కడో వాళ్ళండి? మన దేశం దోచుకోలేదా? దండయాత్రలు చేసి మమ్మల్ని నానా హింసలు పెట్టలేదా? మన దేశము రోడ్ల మీద రత్నాలు అమ్మినటువంటి రాజ్యం మనది. అంత గొప్ప దేశాన్ని కేవలము మీరు డబ్బుల కోసము, బంగారం కోసము, మీ రత్నాల కోసం దోచుకున్నటువంటి చరిత్ర మీది కాదా? మీరు దారిదోపు డెకాటీస్ మీరంతా. ఈ రాష్ట్రంలో మీరు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎప్పుడైతే హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వీరంతా డెకాటీస్ అండి. వీళ్ళు దొంగలు, వీళ్ళంతా కనబడుతుంది, చరిత్ర చెప్తుంది మనకు. ఇవాళ కూడా వాళ్ళ పంద ఏంటండి? ఒకటి మీరు గమనించండి, 99% మనము ఇక్కడ ట్యాక్స్లు కడతా ఉన్నాం. మన రాయితీలు ప్రభుత్వం అంతా ఎవరికి ఇస్తూ ఉందండి? మిగతా వాళ్ళకి ఇస్తూ ఉంది, అన్నిలకు ఇస్తూ ఉంది, అన్ని మతస్థులకు ఇస్తూ ఉంది. ఇప్పుడు మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, అంతా వాళ్ళే ఉంటారు. కట్టే ట్యాక్స్లన్నీ మనవి, వసతులు తీసుకునేది వాళ్ళు. అంటే ఆసుపత్రిలో వాళ్ళు సేవలను తీసుకోవడం తప్పంటారు. అంటే వాళ్ళకి ఎవరి డబ్బుతో మెయింటైన్ అవుతుంది? ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు ప్రైవేట్ గురించి మాట్లాడేది గవర్నమెంట్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుతున్నారు. నేను రేషన్ కార్డులో ఇప్పుడు రేషన్ బియ్యం వస్తున్నాయి, ఎవరు తీసుకుంటారండి? హిందువులు తీసుకుంటారు, ముస్లింలు తీసుకుంటారు. అవును కదా. మరి ఎవరి డబ్బులు అండి అవి? అంటే కంట్రిబ్యూషన్ మెజారిటీ పీపుల్ మనమే ఉన్నాం కదా. అందరు అక్కడికి మీ పాయింట్కి వస్తున్నా. మెజారిటీ పీపుల్ ఎవరు? హిందుస్థాన్. మరి నాకు 10 రూపాయలు అయితే నీది రూపాయి, ఆ రూపాయి నువ్వు కట్టట్లేదు కదా. కట్టట్లేదని మీరు ఎలా చెప్పగలరు? ట్యాక్స్లు ఎవరు పే చేస్తున్నారు? చూపెట్టండి, తీయండి. ట్యాక్స్లు ఎవరు పే చేస్తున్నారు? ఎవరు పే చేయట్లేదు. ముస్లిం దాంట్లో కూడా
1% ట్యాక్స్ ఎవరో ఒకరిద్దరు కడతా ఉన్నారు తప్ప మిగతా వాళ్ళంతా ట్యాక్స్ ఎగ్గొట్టడానికే కరెంటు దొబ్బిపోతున్నారండి. ట్యాక్స్ కడతారంటారు మీరు. హిందువులలో కూడా ట్యాక్స్ కట్టని వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ చెప్పండి విషయం మీద. చెప్పండి. అంటే మనం పేర్లు ప్రస్తావించడం నేను ఏమంటానంటే ఎందుకు అంటానంటే ఇవాళ పెద్ద పెద్ద బిజినెస్ చేసేదంత ఎవరండి? హిందువులు కాదా? ఆబ్వియస్లీ. మరి వాళ్ళు కట్టట్లేదా? మీరు ఎందుకు లులు మాల్ గురించి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు సందర్భాన్ని బట్టి మీకు మాట్లాడుతున్నా. ఇవాళ మన దేశంలో మతం ఎట్లా వాళ్ళు తీసుకొస్తున్నారంటే వ్యాపారంగా తీసుకొస్తున్నారు. మీకు అది కూడా చెప్తాను. ఓకే, ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇది లులు మహల్ అనేది మనకు ఒక ఖతార్ కంపెనీ, అది బయటి ముస్లిం కంపెనీ. దుబాయ్ లో ఒక పేరుగాంచినటువంటి బడా సంస్థ లులు మాల్, మల్టీనేషనల్ మాల్. అది ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా? తెలీదు. లులు మాల్లో ఎక్కడైతే చిన్న చిన్న వ్యాపారాలు, హిందూ వ్యాపారాలు ఎక్కువగా ఉన్నటువంటి స్థలాల్లో ఫస్ట్ టార్గెట్ చేస్తారు. వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళ వ్యాపార కేంద్రాన్ని ఒక మంచి 1000-2000 గజాలలో 3000 గజాలలో పెద్దగా ప్లాన్ చేస్తారు. షాపింగ్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్ లెక్క. అందులో అన్నీ కూడా ముస్లిం బిజినెస్లే, అంటే వాళ్ళే ఉంటారు కంపెనీస్ అన్ని. తర్వాత ఇక్కడ స్టాఫ్ అంతా కూడా మీరు గమనించండి. ఇప్పుడు లులు సంస్థ ఒక ముస్లిం సంస్థనే, అది ముస్లిం సంస్థనే. అంటే ఇది కేరళలో కూడా చాలా చెప్తాను, అక్కడికి వస్తున్నాను. అయితే అక్కడ మేల్ స్టాఫ్ అంతా కూడా ముస్లిం అబ్బాయిలు ఉంటారు, ఫీమేల్ స్టాఫ్ అంతా కూడా హిందూ అమ్మాయిలు ఉంటారు. మీరు గమనించండి, చూడండి కావాలంటే. ఇక్కడ ఏం చేస్తుంది? లవ్ జిహాద్ జరుగుతూ ఉంది. లవ్ జిహాద్కి ప్రేరణ జరుగుతుంది అక్కడ. అంటే హిందూ అమ్మాయిలని పెట్టి ముస్లిం అబ్బాయిలను కావాలని పెట్టి ఒక లవ్ జిహాద్ అని ప్రేరేపిస్తున్నారు. కేరళలో కూడా కేసులు జరిగినాయి. ఒక పెద్ద సంస్థకి ఇది చేయాల్సిన అవసరం కదా. వాళ్ళు మతతత్వము, దీని అదే చెప్తున్నాను మీకు. అంటే చాప కింద నీళ్ళగా మీరు ఎంతసేపు బిజినెస్ ఆలోచిస్తున్నారు. ఇక్కడ బిజినెస్ తోని హిందూ చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బ కొడతా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు లులు మాల్ ఎక్కడ పెట్టారండి? మన హైదరాబాద్ కుకట్పల్లిలో. చుట్టుపక్కల పాలంతా హిందూ వ్యాపారస్తులే, చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న షోరూమ్లన్నీ. మళ్ళీ అదే హోల్ సిటీలో ఎందుకు పెట్టలేదండి లులు మాల్? అఫ్జల్గంజ్ పెట్టండి, ఎందుకు పెట్టరండి? అక్కడంతా కూడా ముస్లిం వ్యాపారస్తులే. కాబట్టి ఇది గమనించండి. ఎక్కడ మీరు లులు మాల్ పెట్టాలనుకుని ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్తున్నా. ఇవాళ హైదరాబాద్లో లులు మాల్ పెట్టారు, కుకట్పల్లిలో. ఇంకోటి వైజాగ్లో పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. తర్వాత తిరుపతిలో పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక్కడంతా చిన్న వ్యాపారులంతా ఎవరండి? హిందువులే. అంటే టార్గెట్ ఎక్కడ జరుగుతుంది మీరు గమనించండి. ఇక్కడ హిందూ చిన్న వ్యాపారాలను దెబ్బతీయాలి, అక్కడ ఇతర మతస్థులు అంటే ముస్లింలని ఎక్కువగా వాళ్ళని మేల్ స్టాఫ్గా పెట్టుకోవాలి, ఫీమేల్ స్టాఫ్ అంతా కూడా హిందువులను పెట్టాలి, పెట్టి ఇక్కడ లవ్ జిహాద్ నడిపించాలి. ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కేరళలో జరిగింది అదే, ఎన్నో కేసులు కూడా అయినాయి దాని మీద. కాబట్టి నేను ఏమంటానంటే, మత ప్రచారం అనేది ముస్లిం ఇటు యుద్ధంగా చేస్తూ ఉన్నాడు ఒక పక్కన, ఇటు ఇండైరెక్ట్గా లవ్ జిహాద్ పేరు మీద చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకోటి, మనం పొద్దున్న లేస్తే మదర్సాలలో, మసీదులలో ఏం చెప్తున్నారండి? నా దేవుడు ఒక్కడే దేవుడు, మిగతా వాడు దేవుడు కాదు అంటున్నాడు. మీ అల్లా ఒక్కడే దేవుడు అని చెప్తా ఉన్నాడు, మైకులు పెట్టి అరుస్తూ ఉన్నాడు. దాన్ని కనీసంగా అడ్డుకునే ప్రయత్నం జరుగుతాయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నాయి. అంటే అన్య మతస్థులని కూడా ఇబ్బంది పెట్టకూడదు అనేది ఒక రూల్ ఉంది. ఎక్కడ రూల్ అండి? దేని రూల్? ఎక్కడ రూల్ చెప్తాను. రూల్ గురించి మాట్లాడితే భావ ప్రకటన స్వేచ్ఛ అందరికి ఉంది, కాదనట్లేదు. మాట్లాడే హక్కు అందరికి ఉంది. ఇతర మతస్థుని కించపరచనంత వరకే. ఇప్పుడు నన్ను బాధ పెట్టుకుంటూ నువ్వు మాట్లాడితే నీకు చట్టం హక్కు ఇవ్వలేదు, నన్ను బాధ పెట్టే హక్కు మీకు ఇవ్వలేదు. కాబట్టి చట్టంలో అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. మీరు హద్దు దాటి ప్రవర్తిస్తున్నారే, వాటికి మీ ప్రభుత్వాలన్నీ వంత పలుకుతున్నాయే. నేనేమంటానంటే, మీరు చేసేటువంటి తప్పుని సమర్థించుకుంటున్న ప్రభుత్వాలన్నీ కూడా. ఇవాళ మీకు ఇంకో విషయం చెప్తాం. ఏదైతే ఈ మదర్సాలలో మీరు ఖురాన్ నేర్పించుకోవచ్చు, ఇక్కడ చూడండి ఎట్లా ఉందో, ఖురాన్ నేర్పించుకోవచ్చు. మస్జిద్లో పొద్దున్న లేస్తే నువ్వు నా అల్లా ఒక్కడే దేవుడు, మిగతా వాడంతా దొంగలని చెప్పొచ్చు. కానీ కనీసం భగవద్గీత చెప్పించుకోవాలమ్మా, చదివించుకునే పరిస్థితి ఉందా మనకు? భగవద్గీత సబ్జెక్ట్ ఉందా? ఎక్కడ కూడా లేదు. ఎందుకు లేదండి? మరి ఎక్కడండి మత స్వేచ్ఛ ఉంది? ఇక్కడ సెక్యులర్ అంటున్నాం కదా. సెక్యులర్ అనే పదం కూడా చెప్తాను మీకు. సెక్యులర్ అనే పదం కూడా ఈ ఇందిరాగాంధీ 1976లో చేర్చినటువంటి పదం. అంతకుముందు మన హిందూ దేశం, హిందువులమే మనం. కాబట్టి ఆమె పదవి కాపాడుకోవడానికి ఇవాళ సెక్యులర్గా మన భారతదేశాన్ని సెక్యులర్ కంట్రీగా చేశారే, హిందూని అణచివేశారే, హిందువులని మొత్తం హిందుత్వాన్ని నాశనం పెట్టే ప్రయత్నం ఉందే. హిందూ దేవాలయాల ఆస్తులన్నీ వచ్చే ఆదాయం అంతా ప్రభుత్వం తీసుకుంటుందే. మళ్ళీ మస్జిద్ మీద, దర్గాల మీద వచ్చే ఆదాయం ఎందుకు తీసుకోదండి?
మా ఉండిలో డబ్బులు మీకు అవసరమా? మీరు మొల్లాలకు మీ పాస్టర్లకు జీతాలు ఇస్తారా మా డబ్బులతోని? అంటే మీరు చేసేది ఏంటండి? ఇప్పుడు అంటే ఆ మసీదులకు సంబంధించి దర్గాలకు సంబంధించి డబ్బులు తీసుకోరు వాళ్ళు? ఎందుకు తీసుకుంటారు? అది ప్రైవేట్ది, అందులో గవర్నమెంట్ అజమాయిషీ ఉండదు. దేవాలయాల మీద ఎండోమెంట్ డిపార్ట్మెంటే అది కదా. ఎండోమెంట్ ఒక డిపార్ట్మెంట్ పెట్టిపోయారు కదా మనకి. దేవాదాయ శాఖ ఒకటి ఉంది. ఎందుకండి శాఖ? నాది హిందువులది కదా. నీ పెత్తనం ఏంటంట? ప్రభుత్వ పెత్తనం ఏంటంట? నా దేవాలయమే నీ పెత్తనము, ఇతర మస్తులకేమో నువ్వు చూసి చూడడు ఊరుకుంటావా? లక్షల ఎకరాలు కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. వక్ఫ్ బోర్డు పేరు మీద కొన్ని లక్షల ఎకరాలు పోయింది. దేవాలయ భూములను అన్యాక్రాంతం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు వల్లనే కదా ఇదంతా జరిగిందని అంటున్నారు. వక్ఫ్ బోర్డు అనేది ముస్లింలకు అన్యాయం నేను అదే జరగడానికి అంటున్నానండి. చట్టం తీసుకొచ్చారు. ముస్లింలకి అన్యాయం జరిగినందుకు ఈ చట్టం తీసుకొచ్చినాక అక్కడ రెచ్చిపోయారు. ఇక్కడ నుంచి వాళ్ళు ఈ వక్ఫ్ బోర్డు ఏర్పడడానికి కారణం ఏంటండి? చెప్పండి అసలు ఈ వక్ఫ్ బోర్డు అనేది ఏర్పడడానికి కారణం ఏంటండి? వక్ఫ్ బోర్డు అనేది ఆ నిజాం పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా పెట్టుకునేటువంటి, అంటే మతం వారికి ఇంకొక మతం, అంటే మతస్థులకు దానంగా ఇచ్చేటువంటి భూమి కొద్దిగా ఉన్నది. అప్పుడు ఆ స్థానంలో నాకు ఇంత భూమి ఉంది, నా ధర్మ ప్రచారం కోసం ఇది ఇస్తాను అని ఇచ్చారు. ఓన్లీ ముసల్మాన్కి ఇచ్చాడు. ఓన్లీ మత ప్రచారం కోసమే, వాళ్ళ మత ప్రచారం కోసం ఆ దర్గాలకు దానికి దీనికి మసీదులు కట్టుకోవడానికి అంతే. అప్పుడు ఇచ్చారు. సొంతంగా ఇల్లు నిర్మించుకోవడానికి ఎవరికి లేదండి, లేదు. ఇవాళ దాన్ని అనుగా తీసుకొని దాన్ని ఇంకోటి ఇక్కడ మీరు గమనించండి, చట్టాలు అనేది హిందువులకేనా అండి? ఈ దేశంలో చట్టాలు హిందువులకేనా? సెక్యులర్ అంటున్నప్పుడు సమానత్వం కాదండి. మరి ముస్లిం 10 పెళ్లిళ్ళు చేసుకోవచ్చా? ఎక్కడ చట్టం అండి? మరి నువ్వేమో ఈ దేశంలో బతుకుతావు, ఈ దేశ చట్టాలు నీకు అవసరం లేదు, నువ్వు షరియా చట్టాన్ని అనుసరిస్తావు. అది ఇతర మతస్థులు, అంటే బయట దేశం చట్టం అది. అంటే నీ ముస్లిం కంట్రీ చట్టాలను అనుభవిస్తూ ఆచరిస్తూ ఈ దేశంలో ఉన్నట్టు చట్టాలన్నీ నువ్వు లెక్క చేయవా? అవును, ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ చట్టాలు అందరికీ వర్తిస్తాయి కదా. అదే అంటున్నాను కదా. మరి 4 పెళ్ళిళ్ళు అలాగెట్ల లెక్క వస్తాయండి? ముస్లిం చట్టం సపరేట్ ఉంది కదా. షరియా చట్టం ప్రకారం వాళ్ళు ఏమంటారంటే, మా మతంలో మీరు ఇన్వాల్వ్ కావద్దు, మా మతంలో మీరు ఇన్వాల్వ్ కావద్దు, ఇది మాది, మేము ఇష్టం ఉన్నట్టుగా చేసుకుంటామని చెప్పారు. మరి రాజ్యాంగంలో అందరు సమానమే అన్నప్పుడు వాళ్ళకి సపరేట్ చట్టం ఎక్కడదండి? కాబట్టి నేనేమంటానంటే, ఇది మొదటి నుంచి కూడా హిందుత్వాన్ని, హిందువులని అణిచివేసే ప్రయత్నమే జరుగుతూ ఉంది. చట్టాలు కేవలము ఆచరించే వాళ్ళు హిందువులే. 2 పిల్లలు చాలన్నారా? ప్రభుత్వం చట్టం చేసిందా? మరి వాళ్ళు 10 మంది పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారండి? పందులను కన్నట్టు 10 మంది పిల్లలు కంటున్నారు. వాళ్ళకి లేదా చట్టాలు పనిచేయవా? ఎవరి మీద భారం మోపుతున్నారండి మీరు? 10 మంది పిల్లలు కానీ ఇద్దరే కావాలని చట్టం ఒకటి తీసుకురావాలి ఉంది కదా. ఇందిరాగాంధీ చేసినటువంటి చట్టం ఉంది కదా. మరి చట్టాన్ని మీరు పాలించరా? మీకేమో మతం కావాలి, మాకేమో చట్టం కావాలా? మాకేమో నీ 3 పిల్లలు ఉంటే ఎమ్మెల్యేగా పోటీ చేసే హక్కు ఉండదు, నీకు 10 మంది పిల్లలున్నా 10 మంది పిల్లలున్నా నీకు పోటీ చేసే హక్కు ఉందా? ఇది ఎక్కడ న్యాయం అండి? న్యాయ వ్యవస్థలో మార్పు రావాలండి. చట్టాలు మార్చాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఈ సంఘటన వల్ల భారతదేశం అంతా కూడా తన అంటే ఒక ఉనికిని చాటుకోవాల్సిన అవసరం ఉంది. ఈ త్రిపుల్ తలాక్ తీసుకొచ్చారు కదా, ఆ చట్టం వర్తించదా మరి? అదే కదా. ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నారు, 370 ఆర్టికల్ ఒకటి త్రిపుల్ తలాక్ విషయం ఏంటంటే, అది ఒక మానవతా దృక్పథంతో ఎవరైతే మన రాజ్యాధికారం ఉన్నటువంటి మోడీ గారు ఆలోచించి నిర్ణయం తీసుకున్నటువంటి 50 సంవత్సరాలు సంసారం చేసినటువంటి భార్య ఒకసారి తలాక్ అంటే ఎటు పోవాలండి అమ్మాయి? ఏమైపోవాలి జీవితం? నీకు మొత్తం జీవితాన్ని నీకు దారబోసిందే. నీకోసము ఒక ఆడమనిషిని ఒక యంత్రంగా వాడుకొని 10 మంది పిల్లల్ని కానీ నీవు తలాకంటే వెళ్ళిపోవాల్సిందేనా? ఇది ఎక్కడ న్యాయం అండి? అలా మానవత దృక్పథంతో పెట్టినటువంటి చట్టమే త్రిపుల్ తలాక్ చట్టం. కాబట్టి దాన్ని వాళ్ళే ఆదరించారు. అంటే త్రిపుల్ తలాక్ది ఆ మహిళలందరూ కూడా ఆదరించారు. అంటే రెండో పెళ్లి తలాక్ అంటే ఏంటంటే విడాకులే. ఇంకా వాళ్ళు ఇంకొక ఘోరం ఉంది ఇక్కడ చెప్తే మీరు ఈ మామూలు ఘోరం కాదు అది. చెప్పండి. ఎట్లా అంటే తలాక్ అని వదిలేసిన తర్వాత అతను మళ్ళీ తిరిగి ఒక మనసు మార్చుకొని కూడా మళ్ళీ తిరిగి తీసుకోవడానికి అవకాశం లేదు అందులో. అవునా? వాళ్ళ మతంలో లేదండి. కోపంలో ఎప్పుడైనా తలాక్ అని పంపించేసారు, అప్పుడు మళ్ళీ తిరిగి రావడం లేదు. మళ్ళీ ఇక్కడ ఎలా రావాలంటే ఆ మొల్లా ఉంటాడు అక్కడ, వాళ్ళ కులపెద్ద, ఆ కులపెద్దతో 3 రాత్రులు గడిపి మళ్ళీ ఇటు రావాలి చెప్తా ఉన్నారు. అది ఇంత ఈ పెళ్ళం ఎవరైతే ఉన్నారో కులపెద్ద దగ్గర ఉండాలా? వాయి వరుస లేనివంటి మతాలండి ఇవన్నీ. చెప్పుకుంటే నీచంగా ఉంటాయి. దరిద్రము దారుణం కూడా. అన్నని చెల్లెలకి ఇచ్చి పెళ్లి చేసిన కనబడుతున్నాయి కదండి. ఒక తండ్రికి పుట్టనట్టు అయితే, ఒక తల్లికి పుట్టకుంటే
చెల్లిని కూడా పెళ్లి చేసుకుంటాడు. నిన్నగాక మొన్న చూసాం కదా, తండ్రి బిడ్డను చేసుకున్నటువంటి ఇది ఉందా అండి? చేసుకున్నారు వాళ్ళు. చెల్లిని చేసుకుంటారండి. ఆ మతం ఆ మతంలో ఉన్నటువంటి పైచాచికత్వం ఇంత అంత కాదు. అవన్నీ కూడా మనము ఎత్తి చూపితే హిందువులు ఇలా మాట్లాడతారు. నీ మతం నీకు గొప్ప కావచ్చు, కానీ ఇక్కడ ఒక సభ్య సమాజంలో బతుకుతున్నాం కదా. భారతదేశం పుణ్యభూమి అని చెప్తా ఉన్నాం, వేదభూమి పుణ్యభూమి. ఇక్కడ ధర్మాచరణమే మన ప్రపంచానికి మన నాగరికత నేర్పినటువంటి దేశం మనది. అలాంటి దేశంలో ఇలాంటి దాష్టికాలకి ఈ మిగతా వాళ్ళంతా చేస్తూ ఉన్నారు కదా. చట్టం అనేది అందరికి ఒకటే చట్టం ఉండాలి. నీకదే చట్టం, నాకదే చట్టం ఉండాలి. నీకో చట్టం, నాకో చట్టమా? దొంగతనం చేస్తే వాళ్ళ దాంట్లో చేతులు నరికేయమని ఉంది. షరియా చట్టంలో చేతులు నరికేసేయమంటారు. ఎవరైనా రేప్ అటెంప్ట్ చేస్తే బహిరంగంగా గుడ్డలు తీసి రాళ్లతో కొట్టి చంపమని ఉంది. వాళ్ళ చట్టం చెప్తా ఉంది. మరి అది వద్దు మనకి. అట్లాంటివి చేయం మనం. 4 పెళ్ళిళ్ళు చేసుకుంటాం, 10 మంది పిల్లల్ని కనేస్తాం, అది కావాలా? ఇవాళ పుణ్యానికి వచ్చింది వక్ఫ్ బోర్డు భూమి అని చెప్పి లక్ష రకాల దోసుకుంటాం. ఇక్కడ మీరు గమనించండి ఒకటి, మన న్యాయస్థానాలలో వక్ఫ్ చట్టం ఏదైతే వక్ఫ్ బోర్డు చట్టం ఉందో వాళ్ళకి సపరేట్ బోర్డు పెట్టారు. వాళ్ళు వక్ఫ్ బోర్డు అనేది సపరేట్ చేశారు. వాళ్ళే స్వయం ప్రతిపత్తిగా ఇందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దని చెప్పి చేసుకున్నటువంటి బోర్డు అది. అంటే కాలేజ్ జాగా దొరికినప్పుడు అక్కడ అట్లా పెట్టేసుకుంటారు. వాళ్ళు అంతే కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి నచ్చింది భూమి ఇది మాది అంటున్నారు. దానికి డాక్యుమెంట్ అవసరం లేదు, ఎట్లాంటి కాయిదాలు అవసరం లేదు, మాది అంటే సరిపోతుంది. కాబట్టి ఇవాళ మోడీ గారు బిల్లు పెట్టిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా చూడండి, ఆ సుప్రీంకోర్టు కూడా ద్వంద్వ వైఖరి చూపిస్తూ ఉంది. గతంలో ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు కబ్జా చేస్తే వీళ్ళు వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరిగింది, సార్ ఇట్లా మేము మా భూమి అన్యాక్రాంతం అవుతుందంటే ఇది మాకు సంబంధం లేదు, వక్ఫ్ బోర్డు ఆ బోర్డులో మీరు వెళ్ళి పిటిషన్ ఇచ్చుకోండి, మాకు సంబంధం లేదు అన్నారు. ఇవాళ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము వక్ఫ్ బోర్డు చట్టం చేసి బిల్లు చేసి అమెండ్మెంట్ చేసి పాస్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు మళ్ళీ వాళ్ళ కేసు తీసుకుంది. ఇప్పుడు అంటే ఇదేం న్యాయం అండి? ఇప్పుడు నా రాముడిది నువ్వు అయోధ్య గుడి గురించి సాక్ష్యాధారాలు అడిగావు కదా, ప్రూఫ్స్ అడిగావు కదా రిటర్న్లో. మరి వాళ్ళ వక్ఫ్ బోర్డులో భూమి నాదంటే మనం ఎందుకు ప్రూఫ్స్ అడగట్లేదు? అడగాలి కదా. ఒక్కొక్క మతానికి ఒక న్యాయమా? కాబట్టి చట్టాలు మారాల్సిన అవసరం ఉంది. చట్టాలు మారాలంటే హిందువులు ఐక్యమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఐక్యమత్యంగా ఉండాలంటే హిందువులు ఓటు బ్యాంకుగా మారాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే హిందువులంతా ఒక్కదాటిపై వచ్చి హిందుత్వానికి, హిందూ ఎజెండాకి ఓటు వేస్తే చట్టాలు మారుతాయి, మన దేశం బాగుంటుంది, మన ధర్మం బాగుంటుంది. సర్వే జన సుఖినో భవంతు అంటున్నామండి. అంటే సర్వే జన అంటున్నాం కదా, ఇక్కడ హిందూ జన సుఖినో భవంతు అనట్లేదు మనం. అన్ని మతాలు బాగుండాలంటున్నాం, సర్వే జన అంటున్నాం.